గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. సడన్ గా ముసలాడైపోయేంటి? ఆడెప్పుడో ముసలాడైపోయాడు సార్. మెయింటెనెన్స్ సరిగలేక అసలు ఇప్పుడు బయటపడింది. విజయవాడ నుంచి వల్లభనేని వంశీ అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు జైలు సిబ్బంది. హాస్పిటల్ ఎందుకు? ఎందుకేమిటండి, పూర్వం ఎలా ఉండేవారు? శోభన్ బాబులా రింగు తిప్పుకుని కింగ్ లో ఉండేవారు. ఇప్పుడు కిడ్నీ పోయిన పేషెంట్ లాగా ఎలా వీక్ అయిపోయారు. వెంటనే విజయవాడ సబ్ జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు జైలు అధికారులు. వంశీ కాళ్లు వాచిపోవడంతో టెస్టులు చేశారు వైద్యులు. మీరెలా ఫీల్ అవుతున్నారు సార్? కాళ్ళు చేతులు అట్లేదండి. కంగ్రాచులేషన్స్. థాంక్యూ సార్. కాళ్ల వాపు వచ్చింది. దీంతో తనకి అనారోగ్యంగా ఉందని జైలు సిబ్బందికి చెప్పారు వంశీ. నీ కాళ్ళు ఇంకా బాగోలేదు. చచ్చిపడిపోయిన కాళ్ళు అంత తేలిక ఎలా నయం అవుతాయి? బ్యాక్ పెయిన్, కాళ్ల వాపు ఉండడంతో ఇబ్బంది పడుతున్న వంశీని ఆసుపత్రికి తీసుకెళ్లారు జైలు అధికారులు. అసలు ప్రాబ్లం ఏంటన్నయ్యా? నొప్పిరా, ఇక్కడ మొదలవుద్దురా, పక్కకి వెళ్తుంది, ఇలా వెనక్కి వస్తురా, ఇలా ముందుకొచ్చి వచ్చి అలా వెళ్ళిపోతురా. వల్లభనేని వంశీకి అసలు ఏమైంది? ఇప్పుడు ఎలా ఉంది ఆయన ఆరోగ్య పరిస్థితి? మీ బామ్మర్తికి ఒంట్లో బాగాలేదంట. అతిసారా యాదటండి. అతిగా సారా తాగితే అలాంటి జబ్బులు వస్తాయి. జైలు సిబ్బంది అయితే గుండె సంబంధిత టెస్టులు, బ్లడ్ టెస్ట్ చేసిన ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు గుండెకి చిల్లు పడింది. ఎంత ఖర్చైనా పర్లేదండి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వల్లభనేని వంశీకి వైద్య పరీక్షలు చేశారు. వైద్య పరీక్షల తర్వాత తిరిగి సబ్ జైలుకు తీసుకువెళ్లారు. పూర్తిగా వీడియో చూడండి. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టండి. కంటిన్యూ చేద్దాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెదేపా ప్రధాన కార్యదర్శి లోకేష్ ను దూషించిన కేసులో నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. నీ అమ్మ ఇతనెవరు బూతులు మాట్లాడుతున్నాడు? జో నువ్వేం పట్టించుకోకూడదు. పెచ్చా నాక నీకే పెచ్చా. అవును. రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ కుమార్ కు అనంతపురం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఏమైంది సార్? ఏమవుతుంది? తలనొప్పి మళ్ళీ మొదలైంది. ఈ కేసులో నిందితుడు 90 రోజులకు పైగా జైల్లో ఉన్నప్పటికీ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేయడంలో ఆలస్యం చేశారనే కారణంతో ఎలా జాబ్స్ ఇచ్చారు సార్ వీళ్ళకి? డిఫాల్ట్ బెయిల్ మంజూరయ్యింది. వాడెవడో తెలుసా? పెద్ద దాదా గూండా, నీకు చెప్పాను కదా. లోకేష్, పవన్ కళ్యాణ్ తో పాటు వారి కుటుంబ సభ్యులను అసభ్యంగా దూషించారనే ఫిర్యాదుపై బోరుగడ్డపై కేసు నమోదైంది. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలంటోడికి అప్పు చెప్పాలా? దేనికి? ఈ కేసులో పోలీసులు 90 రోజుల్లోగా ఛార్జ్షీట్ దాఖలు చేయనందున బెయిల్ ఇవ్వాలని బోరుగడ్డ తరఫు న్యాయవాది జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. విచారణను మొదటి అదనపు జిల్లా కోర్టుకు బదిలీ చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేయడం బహుశా చాలా చోట్ల పోలీసులకు ఇష్టం లేదేమో. ఎవడరా నీకు ఎస్ఐ పోస్ట్ ఇచ్చింది? గెట్ అవుట్. లేదా అనిల్ కేసులో పోలీసులు సహకారంగా అతనికి ఇంటర్నల్గా సహకరించేలా వ్యవహరిస్తున్నారేమో. ఇది ఎంత ఉంది కొద్దిగా ఫస్ట్ టైం వదిలేస్తున్నాను. అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు మీరు చేస్తున్నారు. ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమం. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎవరండి ఇతను? మన వీధిలో వాచ్మెన్ అండి. దీని మీద మేమేదో అమరావతికి వ్యతిరేకం. అసలు నేను ఎదుగుతానండి. అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమరావతిని డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి ఓట్లు అడుక్కోవటానికి వచ్చి, అమ్మా నేనున్నాను, మీకెక్కడికి రాజధాని బాధ అని చెప్పాడండి. నిజంగానా? మేము ఎప్పుడైనా నిజం చెప్పామా? కానీ ఇప్పుడు చెప్తున్నాం. ఆంధ్ర రాష్ట్రానికి బహుశా 3 క్యాపిటల్లు వస్తాయో. షిఫ్ట్ చేసేసాడు. ఆయన 3 రాజధానులను ఎప్పుడైతే ప్రకటన చేశాడో మేము ఆ రోజే రోడ్లు ఎక్కామండి. అమరావతిని అభివృద్ధి చేయాలనేటువంటి మా సంకల్పంతో మాకున్నంతకి ఫైనాన్షియల్ గా ఉన్నంత వరకు చేయాలని అనుకుంటే అన్ని తాత్కాలికమే. 5 సంవత్సరాల్లో ఇంకొంది 4 సంవత్సరాలు వచ్చిన పీకేదేం లేదు కదా. కంటి నిండా నిద్రపోయి కడుపు నిండా తిండి తిని 4 సంవత్సరాలు అవుతుందండి. మా బాధ మేమెవరూ చెప్పుకోవాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఎప్పుడు ఆయన జీవితం అంతా కూడా ప్రజలను కూడా వెన్నుపోటు పొడుస్తూనే ఆయన రాజకీయాలు సాగిస్తూ వచ్చాడు.
5 సంవత్సరాలు కూడా నరకము. ఈ 4 సంవత్సరాల తర్వాత మీరు అధికారంలోకి వస్తారో రారో ఆ భగవంతుడు తెలియాలి, ప్రజలకు తెలియాలి. ఇప్పుడు ఒకటే మాట చెప్తున్నామండి మేము, మాకు ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఒక భరోసా, ఒక నమ్మకం అనేది ఏర్పడిందండి. ఇద్దరి మధ్య తేడా అంత ప్రస్ఫుటంగా కనిపిస్తా ఉంది. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. ఈ 4 సంవత్సరాలు 3 సంవత్సరాల్లో పూర్తి చేస్తా ఉంటున్నారు. 3 సంవత్సరాల్లో మీరు పూర్తి చేసేది పునాదుల లెవెల్ నుంచి పైకి కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఏంట్రా ఆరంభంలోనే అపశకనం మాటలు. అమరావతి అనేటువంటి ప్రాంతం ₹1 ఖర్చు అయ్యే చోట ₹3 ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. వచ్చిండే సైంటిస్ట్. అలాంటి ప్రదేశాన్ని మీరు ఎన్నుకున్నారు, అక్కడ మీరు పప్పులో కాలేశారు. నాంబేషన్ జస్ట్ పందిలాగా ఎదిగారే తప్ప ఏమీ లేదు. బుర్రలో అంతా డొల్లు పిచ్చి 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 పిచ్చిగా వాగుతున్నారు. దీనివల్ల రాష్ట్రానికి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుందనే విషయాన్ని ఒక్కోసారి నష్టం కూడా. ఎంత తేడా ఉండదు? 13 రూపీస్ 13 రూపాయలు మావయ్య. 13 రూపాయలే కదమ్మీ. కాబట్టి ఇదంతా ఊహా ప్రపంచంలో తేలుతున్నటువంటిది. భ్రమరావతి తప్ప ఇది అమరావతి కాదు. నువ్వు మొహం పగిలిపోద్ది. అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు రాబోయే 4 సంవత్సరాల్లో పూర్తి చేసే పరిస్థితి లేకపోగా నాకు మ్యాటర్ బాగా అర్థమైపోయింది. పరిస్థితులు బాగా లేవు. ఏదో ఒక విధంగా ఈ ఫెయిల్యూర్ అయిపోయినటువంటి అమరావతిని సక్సెస్ చేయాలనేటువంటి తాపత్రయం. నువ్వు మనిషి పశువాల స్వామి చెబుతారే అక్క ఆరాటమే గాని బావ బతకడనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. ఆశీర్వదించండి మావయ్య.